దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 8th April 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 119వ అధ్యాయము 130వ వచనము. సామ్ నంబర్ 119 అండ్ వర్స్ 130. నీ వాక్యములు వెల్లడగుడు తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలివి లేని వారికి తెలివి కలుగు చేస్తుంది. తెలివి లేని వారికి, జ్ఞానము లేని వారికి. హోషేయ గ్రంథంలో రాయబడిన మాట, నా ప్రజలు జ్ఞానము లేని వారై, తెలివి లేని వారై నశించిపోతున్నారు. కనుక ఎవరైనా నశించిపోతున్నారంటే, లేక ఫెయిల్ అవుతున్నారంటే, ఓడిపోతున్నారంటే దేన్ని బట్టి తెలుసండి? తెలివి లేకే. డిసెప్షన్, మోసము వలనే మనము జీవితంలో ఓడిపోతున్నాము. చివరి దినాల్లో యేసుప్రభు అన్నారు, మిమ్మల్ని ఎవరూ మోసపరచకుండా చూచుకునడి. కనుక మనకు అన్నీ తెలుసు అనుకొని చేస్తున్న ప్రయత్నము మోసం. అది ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములో గుడ్డితనము కలుగు చేస్తుంది. ఇట్స్ మేకింగ్ అస్ పీపుల్ వితౌట్ నాలెడ్జ్. ఇంగ్లీష్లో మేకింగ్ అస్ సింపుల్, ఇగ్నోరెంట్. కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఇగ్నోరెంట్. కనుక తెలివి లేని వారు ఎవరండి? అమాయకులను కూడా అనొచ్చు. కనుక మోసం ఏమి చేస్తుందంటే, మబ్బి ఏమి చేస్తుందంటే, లేక విచ్ క్రాఫ్ట్ ఏమి చేస్తుందంటే మనలను ఇగ్నోరెన్స్లోకి తీసుకువెళ్ళిపోతుంది. అన్నీ తెలుసు అనుకుంటాం కానీ వీఆర్ ఇగ్నోరెంట్ పీపుల్. నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారు. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. సో మనము జ్ఞానము కలిగి ఉండాలంటే ఏమి చేయాలంటే, ఇక్కడ వాక్యంలో రాయబడింది, నా వాక్యములు వెల్లడగు తోడనే, నా వాక్యము వెల్లడగు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని దయచే. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ద ఎంటరింగ్ ఆఫ్ దై వర్డ్స్ గివెత్ లైట్, ఇట్ గివెత్ అండర్స్టాండింగ్ unto the simple or unto the ignorant people. It gives understanding. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గనుక దేవుని వాక్యమును వినాలి, దేవుని వాక్యమును మనము ఆస్వాదించాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి, భుజించాలి. దేవుని వాక్యము, ఇర్మియా భక్తుడు అంటాడు, నీ వాక్యము దొరకగా నేను దానిని భుజించితిని అంటాడు. భుజించినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసండి? మనకు తెలివిని దయచేస్తుంది. నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు అంటే, జ్ఞానముతో ఉన్నవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కొరకు ఆశతో మనం కనిపెట్టాలి, ఆశతో మనం వెతకాలి. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడే రీతిగా మనము ఆయన కొరకు, దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు ఆశపడాలి. హిందీ में पढ़ेंगे, भजन संहिता 119 और 130 वचन पढ़ रहे हैं. तेरी बातों के खुलने से प्रकाश होता है, उससे बोल लोग समझ प्राप्त करते हैं. भोले लोग समझ प्राप्त करते हैं. भोले लोग मतलब जो जिसका ज्ञान नहीं है, जिसका समझ कम है. तो प्रभु, तो तेरी बातों के खुलने से प्रकाश होता है. प्रभु को धन्यवाद अदा करते हैं. प्रभु का वचन आपको क्यों सुनना चाहिए? वचन जब सुनते हैं तो प्रकाश हो जाते हैं. अब भोले नहीं रहते, अब समझ रहते हैं. लोग क्यों बर्बाद हो जा रहे हैं? ना समझ के वजह से ही बर्बाद हो जा रहे हैं. क्यों रॉन्ग डिसीजंस ले रहे हैं, गलत निर्णय ले रहे हैं जिंदगी में? समझ ना होने पर गलत निर्णय ले रहे हैं, और वो गलत निर्णय उनको सही लगता है. मतलब एक भोले को गलत भी उसको सही लगता है. ప్రియ దేవుని బిడ్డలారా, తెలివి లేని వాడికి తప్పు కూడా కరెక్టే అనిపిస్తుంది. అందుకే అని అనుకుంటాను, ఆ 5 కన్యలకు బుద్ధి లేని కన్యకులని పేరు పెట్టబడ్డాది. దయచేసి ఈరోజు ప్రతి ఒక్కరము బుద్ధి కలిగిన వారుగా ముందుకు కొనసాగుదాం. బుద్ధి కలిగిన వారుగా అన్ని విషయాల్లో జయిద్దాము.
ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆశిద్దాము. వాక్యం కొరకు తృష్ణ కొందాము. ఆ వాక్యము మనలను తెలివిగల వారుగా చేసి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసిన వాడివయ్యా. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా దేవ తెలివి గలవారుగా, జ్ఞానం గలవారుగా సాగిపోటుకు సహాయం ఇచ్చేయండి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారికి మంచి జాబ్స్తో తృప్తిపరిచినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని వారి బిజినెస్లో లాభాలు దయచేసినందుకు స్తోత్రం నాయన. దేవా, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, స్కూల్స్ ఎగ్జామ్, కాలేజ్, యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ అన్ని మంచిగా రైట్కు కృప అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మంచిగా మీరు వారికి సహాయపడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, మీ కృప చాలును తండ్రి. దేవా, నెక్స్ట్ అడ్మిషన్స్ కొరకు, కాలేజ్, యూనివర్సిటీ అడ్మిషన్స్ కొరకు, దేవా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ తోడు దయచేయండి నాయన. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలి దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసిన పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవా, తెలివి గలవారుగా ఉండి పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, ఈ దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని నిశ్చయముగా నీవు రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఆ దేశంలో ప్రతి ప్రవచన లేఖనాలు నెరవేర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.